ద్వారం దగ్గరికి వచ్చేసామండి. పూజకి కావాల్సినవి స్వామివారికి సమర్పించాల్సినవన్నీ నేను ఆల్రెడీ తీసుకున్నాను. అలా మనం ముందుకు వెళ్దాము. ప్రధాన ద్వారం ఆరాధ్య దేవ భగవాన్ శ్రీ పశుపతినాథ మందిరమ హార్దిక స్వాగతం అని ఇక్కడ భక్తులు విశ్వాసం పలికేలా ద్వారం మనం చూస్తాము. చూసారా ఆర్కిటెక్చర్ అంతా సేమ్ కనిపిస్తుంది. మనకి దీపాలంతా ఇలాగే నిర్మాణాలు ఇలా కూర్చుని ఉంటారు. ఏమో ఆ శివయ్య ఎవరి రూపంలో ఉన్నారు, ఎవరి రూపంలో మనకు అనుగ్రహిస్తారు. సత్యవదాన్వయ అరుణ శివ మృత్యు నివారక అరుణ శివ యక్షరాజ సఖ అరుణ శివ క్షేళ నీలగళ అరుణ శివ అరుణ శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ. హర హర మహాదేవ పశుపతినాథ. ఎంత చక్కటి దర్శనం అయిందండి. జీవితంలో ఎప్పటికీ నాకు గుర్తుండిపోయేటువంటి ఒక జ్ఞాపకం ఇది. స్వామిని అలా చూడటం అనేది నిజ రూపంలో చూశాను నేను. ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళడం ప్రారంభించుకుంటే ఆ పశుపతినాథుని అలా తలుచుకున్నాను. ఎలా ఉంటారో నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి. కనీసం నేను విజువల్ కానీ చిన్న చిన్న వీడియోస్లో కానీ ఒక క్లిప్పింగ్ కూడా నేను చూడకుండా వెళ్ళాను. నాకు స్వయంగా ఆయన ఎలా ఉంటారో అదే నా మనసులో అలా ఉండిపోవాలి అని అనిపించి లోపల అలా అడుగుపెట్టి క్యూ లైన్స్ చూస్తే నేను అనుకున్నాను కష్టమేమో, కొంచెం 2-3 అవర్స్ పట్టేస్తుంది అనుకున్నా. కానీ ఏదో ఆయన దర్శనం ఇప్పిస్తాను రండి అని పిలిచినట్టుగా సునాయాసంగా వెళ్ళిపోయాం. అసలు తెలియలేదు కూడా ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు ఒకవైపు, వెళ్ళేవాళ్ళు. ఇది ఆ లైన్ లోపలికి వెళ్ళేదన్నమాట. అడుగు పెట్టడమే ద్వారం నుంచి ముందుగా పెద్ద నందీశ్వరులు అలా ఆ స్వామి ముందు కూర్చుని ఉన్నారు. వెనక భాగంలో మనకు కనిపిస్తారు. అలా కొంచెం దగ్గర నడుచుకుంటూ అడుగు వేసుకుంటూ వెళ్తే లైన్స్ అండి. పైకి ఇలా స్టెప్స్ ఎక్కి స్వామిని చూడాలి. ఎత్తులో ఉంటారనమాట. కింద నుంచి చూస్తే మనకు కనిపించరు. 2 లైన్లు ఉన్నాయి. మేము యువతల పక్క లైన్ నుంచి ఉన్నాము. ఎలా అవుతుందో ఏంటో అనుకుంటూ స్వామిని తలుచుకుంటూ అలా పైకి ఎక్కగానే ఆ దివ్యమంగళ రూపాన్ని చూడగలిగాను. ఎప్పుడు లింగ రూపంలో దర్శనమిచ్చేటువంటి ఆ శివయ్య ఇక్కడ పంచముఖాలతో దర్శనమిస్తారు. ఆ పశుపతినాథుడు ఆ ముఖాలను అలా చూడగానే నిజ రూపంలో చూసాం. అలంకరణ ఏమీ చేయలేదు. స్వామికి ఇప్పుడే అభిషేకం జరిగినట్లుంది. నీరు కూడా పోసారు ఇప్పుడే. మొత్తం నీట్గా శుభ్రంగా అప్పుడే స్నానం చేసి కూర్చుని ఉంటే ఎలా ఉంటారు అంత చక్కగా. ఇంకా విభూది నామాలు కానీ ఏమీ లేవు. నిజ రూపంలో మాకు ఆ స్వామి దర్శనం ఇచ్చారు. ఎంతగా అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి చూసారా. అందులో నాకు పశుపతినాథుని గుడి అలాగే ఉండిపోతుంది అనమాట. ఎప్పటికీ నిలిచిపోతుంది. అందరిని ఒక్కసారి తలుచుకున్నాను. అలా మొత్తం రూపం అంతా కూడా నా కళ్ళలో అలా నిక్షిప్తం చేసుకున్నాను. ఇప్పటికీ గుర్తుంది. మీకు చెప్తున్నప్పుడు కూడా నాకు ఇట్లా వైబ్రేషన్ వస్తుంది. అంత బాగా అనిపించింది అనమాట. స్వామి ఎంత అనుగ్రహిస్తున్నారంటే ఇలా మాకు ఈ బుట్ట ఉంది కదా, అక్కడ కొన్నాను కదా నేను. ఇందులో కొబ్బరికాయ అలాగే రుద్రాక్షలు పెట్టించారు. అలాగే అరటిపళ్ళు అగరబత్తి ఇవన్నీ దీపం వెలిగించేవన్నీ ఉన్నాయి. అలా తీసుకెళ్లి వారి ముందు ఉంచితే జస్ట్ ఇలా స్వామికి ఆ రుద్రాక్షలు చూపించి మళ్ళీ నా మెళ్ళలో వేశారు. నిన్న డోలేశ్వర స్వామి మెళ్ళలో వేసినటువంటి ఆ రుద్రాక్ష నాకు ఇచ్చారు. అలాగే స్వామి ఇవాళ మళ్ళీ ఆయన అనుగ్రహంతో మళ్ళీ ఇంకొక రుద్రాక్ష. అంటే ఆయన అనుగ్రహం ఉంది నా మీద అని మాత్రం నాకు అనిపిస్తుంది. చాలా అదొక హ్యాపీ మూమెంట్ అండి. ఒక్కసారి నా కుటుంబ సభ్యులందరినీ తలుచుకున్నాను. అందరూ బాగుండాలన్నట్టు కోరుకున్నాను. ఆ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలి. ఆ మహాశివుడే కదా, ఆయన దర్శనం జరగడం చాలా చాలా సంతోషం అనమాట. నేపాల్ కాఠ్మండూలో చాలా ప్రత్యేకంగా శక్తివంతమైన దివ్యమైన క్షేత్రం ఇది పశుపతినాథుడు. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. ఫోన్ కనీసం ఇలా కూడా తీయకూడదు అనమాట. జస్ట్ ఫోన్ తీసేసుకుంటారు. ప్లస్ తీసుకున్న ఫోన్ ఏంటంటే మనకి డైరెక్ట్గా మళ్ళీ తర్వాత ఇచ్చేస్తారని కాదు. పక్కన స్టేట్ బ్యాంక్ అని ఉంటుంది, అక్కడ 500 డిపాజిట్ చేస్తే అప్పుడు మన ఫోన్ మనకి ఇస్తారనమాట. సో ఇవి మనం ఖచ్చితంగా పాటించాలండి. ఇక్కడ రూల్స్ కూడా బాగున్నాయి. మిగతా ఆలయాల్లో దగ్గర వరకు చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ ద్వారం బయట చెప్పులు వదలాలి, లోపలికి రావాలన్నమాట. ఇన్ని రూల్స్ కంపల్సరీ ఉంటాయి. మొత్తానికి అలా దర్శనం చేసుకుని ఆ స్వామిని అయితే మనసారా చూడగలిగాను. ఆ తర్వాత కాలభైరవుడు దర్శనం కూడా జరుగుతుంది. ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం చూసుకుని అలా నెమ్మదికి బయటకు వచ్చి ఆలయం మొత్తం చూడొచ్చు. చుట్టూ వెండి తొడుగు వేశారు. పైన ఏంటంటే బంగారం పూత, చిన్న విగ్రహాలకి బంగారం పూత వేశారు. ఇంకా పైన కంచుతోటి ఇత్తడితోటి పైన అంతా ఇలా ఫ్రేమింగ్ లాగా చేశారనమాట. ఈ ఆర్కిటెక్చర్ మనకు నేపాల్ అంతా కనిపిస్తుంది. అదేవిధంగా పైన శిఖరం మనకి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి కూడా ఆ మధ్యలోంచి కనిపిస్తుంది. ఆ శిఖరం దగ్గర ఏంటంటే త్రిశూలం, డమరుకం ఇవన్నీ కనిపిస్తాయి అనమాట మనకి. ఇక్కడ నుంచి ఆ శిఖరానికి దండం పెట్టుకుంటే ఆ స్వామిని మరొకసారి చూసినట్టే. నాకైతే ఆ రూపం ఇంకా కళ్ళలోంచి పోవట్లేదు, అలా ఇంకా కనబడుతూ ఉన్నారు. చాలా
హ్యాపీ మూమెంట్ ఇది. నేను ఎప్పటికీ ఎవరు కలిసినా కూడా అదే చెప్తాను, ఖచ్చితంగా అందరూ రావాల్సిన క్షేత్రం అండి. నా అనుభూతి అయితే ఇది గొప్ప అనుభవం ఇది. మీరైతే రండి, కాఠ్మండు వస్తే ఖచ్చితంగా పశుపతినాథుని మాత్రం దర్శనం చేసుకోండి. అంటే ఎవరైతే అజ్ఞానంతో బాధపడుతూ ఉంటారో, ఏదైనా చంచలంగా ప్రతిదీ చేయలేకపోతున్నాం, ప్రతిదానికి ఏదో వర్క్లో బిజీ అయిపోతున్నాము, ఏది మాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అనే వాళ్ళు స్వామిని దర్శించుకుంటే మనకు ఆ ప్రశాంతతని ఇస్తారు, చేసే పని మీద శ్రద్ధను కూడా ఇస్తారట. నాకు అది కలగాలని ఆ మనసులో స్వామిని కోరుకున్నాను. ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు కూడా ఆ పశుపతినాథుని దర్శనం చేసుకోండి. అందరూ రావచ్చు, ఫ్యామిలీ పరంగా టూర్స్ లా కూడా రావచ్చు. నేపాల్ ముక్తినాథ్ టూర్లో భాగంగా మనం ఇక్కడ పశుపతినాథుని దర్శనం చేసుకోవచ్చండి. ఉట్టిగా నేపాల్ వచ్చి ఓన్లీ పశుపతినాథుని చూస్తామన్నా కూడా సంతోషమే. అలా అయినా రండి, స్వామిని దర్శించుకోండి. అంతేకాదు, మనం బయటికి అలా వచ్చిన తర్వాత కాలభైరవుని చూశాక ఎన్ని ఉపాలయాలు ఉంటాయి తెలుసా. మన ఓపిక దగ్గర దగ్గర ఒక గంట అయినా లోపల మనం స్పెండ్ చేసి ఒక్కొక్కటి చూసుకుంటూ అలా వచ్చి దీపం వెలిగించి, అగరబత్తి వెలిగించి, కొబ్బరికాయ కొట్టి హ్యాపీగా ఆ స్వామిని మరొక్కసారి తలుచుకుని మనసారా చివరగా దండం పెట్టుకుని వచ్చేటప్పుడు మనకి ఆ ఈశ్వర రూపమైన హనుమాన్ దర్శనం కూడా జరుగుతుంది. పూర్తిగా సింధూరంలో కనిపిస్తారు, చక్కగా మనకు బుట్టవి పెడతారు, ఆశీర్వాదం అందిస్తారు. అలా చూసుకుంటూ స్వామిని తలుచుకుంటూ నేనైతే ఒక్క నిమిషం అక్కడ కూర్చున్నానండి. వెళ్తున్నారు మా టీం అంతా ముందుకు వెళ్ళిపోతున్నారు, కానీ నేను ఒక్క నిమిషం కూర్చుని మనసారా ఆ స్వామిని ధ్యానించుకుని మళ్ళీ నాకు ప్రాప్తం ఉంటే పునఃదర్శనం ఇప్పించయ్యా అని దండం పెట్టుకుని బయటకు వచ్చాను. ఇలా మీ ముందు నుంచున్నాను. ఆ స్వామి అనుగ్రహం మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను. నేపాల్ టూర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాఠ్మండు రండి, కాఠ్మండులో ఉన్న పశుపతినాథుని దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. అగ్నిగోళహర అరుణ శివ, అరుణ శివ. హాయిగా అనిపిస్తుంది దేవాలయంలో ఉన్నంతసేపు. ఇక్కడ మనం దేవాలయంలో దర్శనం చేసుకుని అలా కొంచెం ముందుకు వస్తే వెనక భాగంలో ఇదంతా కూడా బాగమతి నదండి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే చాలా గట్టిగా నమ్ముతారు, మేము గనక చనిపోయిన తర్వాత ఇక్కడ దహన సంస్కారాలు చేస్తే, అంటే ఆ చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు గుడి ప్రాంగణంలో చేస్తే ఖచ్చితంగా శివైక్యం చెందుతారనేది ఒక గట్టి నమ్మకం అన్నమాట. అది స్వామి అనుగ్రహం కూడా, ఆయనే వరం ఇచ్చాడు. ఆ శివయ్య ఇక్కడ నేపాల్ ప్రజలకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి వరం అనే చెప్పుకోవాలి. అది ఎవరైతే ఈ ప్రాంతంలో మరణిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికే వస్తారు. మనం కాశీలు ఇదే మాదిరిగా చూస్తాం కదా, ఇక్కడ వీళ్ళ నేపాల్ కాశీగా మనం చెప్పొచ్చు అనమాట. దీనికి చాలా మంది అండి ఈ చుట్టుపక్కల ఇళ్ళు అద్దెకి తీసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ కాఠ్మండులోనే నివాసం ఉండడానికి ఇష్టపడతారు, ఏదో చిన్న పనులు చేసుకుంటారు. ఒకవేళ మేము ఏమన్నా కారణాలు చనిపోతే మా దహన సంస్కారాలు ఇక్కడే చేయండి, మేము ఆ పశుపతినాథుడి దగ్గర ఐక్యం అవుతాం అనే భావన అంత గట్టిగా నమ్ముతారనమాట. అలాగే అందుకే ప్రతినిత్యం ఆ చితి అలా వెలుగుతూనే ఉంటుంది. అంటే ఆయన భస్మ ప్రియుడు కదా, భస్మం ఆయన రాసుకుంటారంటే ఏ కోరికలు లేవు. చనిపోవడం అంటే ఇంక అంతే కదా, మనం పుట్టినప్పుడు ఏమి తెచ్చుకోము, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము, మధ్యలో ఉండేది ఈ జీవితం అంతా ఆయన ఆడించేదే. చివరికి ఆయనలోనే ఐక్యమైపోయే విధంగా ఇక్కడ ఒక మంచి వాతావరణం అండి. చాలా మందికి ఒక భావన అనమాట, ఏమీ అవసరం లేదా స్వామి ఉంటే చాలని. సాధువులు కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, వీళ్ళందరూ ఆయన నిరంతరం ఆయన ధ్యానంలోనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ నది ఒడ్డునే ఒకవైపునేమో ఇలా దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు, మరోవైపున పితృకర్మలు చేస్తారు. ఇవ్వండి ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇదంతా కూడా పితృకర్మలు చేసేది. ఇక్కడ ఇలా ఈ గట్ల మీద ఇలా కూర్చుని ఘాట్స్ ఇవన్నీ స్టెప్స్ కిందకి, ఒకవేళ నది ఎక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి, ఇక్కడ కూర్చుని పితృకర్మలు చేయించుకుంటారు. పితృదేవత అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి మనం ఏ పని చేయాలని అంటారు కదా. చాలా మందికి అవి లేకే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఉండకుండా ఉండాలంటే ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ ఒక్కొక్కసారి చేయం, ఆ డేట్ తప్పిపోతుంది, అలాగే ఒకసారి వేరే పనుల్లో ఉండిపోతాం, సంవత్సరానికి ఒక్కసారే పెడతాం. ఇలా కాకుండా మనం ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు అది ఎంతో కొంత మనకి మేలు చేస్తుంది. ఇలా పితృకర్మలు తీసుకునే వాళ్ళు అంటే ఎవరైతే ఉంటారో పూజా కార్యక్రమాలు చేస్తే దానం తీసుకునే వాళ్ళు మనం చూడొచ్చు. వీళ్ళందరూ నేపాలీజే, వాళ్ళే ఉంటారు. మనకు కొంచెం హిందీ అర్థం అవుతుంది వాళ్ళకి, మనం అలా చెప్తే అక్కడ చేయించుకోవచ్చు అనమాట. ఎంతో కొంత వాళ్ళకి దక్షిణ ఇచ్చి మనం కర్మలు పూర్తిగా చేయించుకోవచ్చు. అంటే పిండ ప్రదానం చేయొచ్చు, లేదంటే డబ్బులు ఇచ్చి మన పెద్దవాళ్ళ పేరు, పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద కూడా చేయించుకోవచ్చు అనమాట. మొత్తంగా ఈ ఆలయంలో అడుగడుగున విశేషాలే మనకి కనిపిస్తాయండి. శివ అరుణాచల శివ కరుణ శివ.